అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా ప్రతి యుగంలో ప్రతి కాలంలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో ఆ యుగంలోని ఆనాటి ఆ సమాజంలో నుంచి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని అక్కడ ఉన్న వారికి ఏదైతే భాష వస్తుందో అదే భాషలో వారికి దైవ గ్రంథాలను కానీ ప్రవక్తలు కానీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా 1,24,000 మందికి పైగా ప్రవక్తలుని ఎన్నుకోవటం జరిగింది. దాంట్లో మరియమ్మ అయినటువంటి ఈసా అలైహిస్సలాం గారి తర్వాత 600 సంవత్సరాల తర్వాత చిట్ట చివరిగా అల్లా సుబ్హానహు తాలా ఎన్నుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం గారు అయితే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి ఈ ప్రవక్తలతోటి అల్లా సుబ్హానహు తాలా కొంతమందితోటి వహీ రూపంలో నేరుగా మాట్లాడటం జరిగింది. కొంతమందికి గ్రంథాలు ఇవ్వటం జరిగింది. కొంతమందికి మహిమలు అంటే అద్భుతాలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సృష్టికర్త ఇవ్వటం జరిగింది వీరికి. మరి వీరిలో ఎవరు ఒకరు పెద్ద ఒకరు చిన్న కూడా కాదు, అందరూ కూడా సృష్టికర్త ఎవరు, ఆయన్ని ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, మరియు ఆ సృష్టికర్త వేటిని ఎలా సృష్టించాడు, ఎవరు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవన పద్ధతులను ఆరాధనా పద్ధతులను ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త మనల్ని ఎలా జీవించమని చెప్తున్నాడో ఆ జీవన పద్ధతులను ఆరాధనా పద్ధతులను మనకు నేర్పడం కోసం దైవ గ్రంథాలను దైవ మహిమలను దైవ ప్రవక్తలను మన మధ్య పెట్టడం జరిగింది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఈ దైవ ప్రవక్తలని కొంతమంది నమ్మారు, కొన్ని కాలాలలో కొంతమంది నమ్మలేదు. కొంతమంది వీళ్ళే ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు అంటే వీళ్ళే దేవుళ్ళేమో అని వాళ్ళనే దేవుళ్ళుగా కొంతమంది చేసుకున్నారు ఆ ప్రవక్తలని. కొంతమంది లేదు, దేవుడితో వీళ్ళకేదో సంబంధం ఉంది కాబట్టి దేవుడు కుమారులేమో, దేవుడి యొక్క స్నేహితులేమో, లేదా చిన్న దేవుళ్ళు పెద్ద దేవుళ్ళుగా ఈ ప్రవక్తలను కూడా పూజించడం ఆరాధించడం చేసినటువంటి సమాజాలు కూడా ఉన్నాయి అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి అసలు ప్రవక్తలు ఏమని చెప్పారు అంటే, మేము కూడా మీ వలె మానవులమే, మేము దేవుళ్ళం కాదు, దేవుడితో సమానం కాదు, మా పని మా బాధ్యత ఏమిటి అంటే కేవలం సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా ఏదైతే సందేశాన్ని మీకు ఇవ్వమని చెప్పాడో ఆ సందేశాన్ని మీకు తెలపడం వరకే మా బాధ్యత. మేము కూడా మీ వలె మానవులమే, మేము దేవుళ్ళం కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడితో మాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు, మేము కూడా మనుషులమే, మేము కూడా ఆ అల్లానే ఆరాధిస్తాము, ఆ సృష్టికర్తనే నమ్ముతాము, ఆయన్నే మొక్కుతాము, ఆయన్నే నమ్ముకుంటాము. మీరు మేము అందరం కూడా తీర్పు దినం రోజు అల్లా వద్ద మళ్ళీ మరణించి లేపబడిన తర్వాత ఆయన ముంగట నిలబడవలసిందే. అందరం కూడా మనం చేసిన కర్మలను బట్టి, మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల్ జీవితాన్ని బట్టి అల్లా వద్ద తీర్పు దినం రోజు మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా ముందు తీర్పు తీసుకుని స్వర్గం మరియు నరకానికి వెళ్ళేటటువంటి ఆ రోజుకి మీరు మేము కూడా అందరం సమానమే అని ఈ యొక్క ప్రవక్తలు చెప్పేవారు. ఏ ప్రవక్త కూడా తనకు తానుగా వారు దేవుళ్ళమని కూడా ఎవరు చెప్పలేదు. అందరికీ దేవుడు సృష్టికర్త ఒకే ఒక్కడు అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా అర్ష్ పీఠం మీద ఉన్నటువంటి 7వ ఆకాశం మీద ఉన్నటువంటి అల్లానే, ఆయన్నే మొక్కాలి, ఆయన్నే నమ్మాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలి, ఆయన్నే నమ్ముకోవాలి, మనందరం కూడా ఆయన వద్దకు ఒకరోజు తిరిగి వెళ్ళవలసి ఉంటుంది అని ఇదే విషయాన్ని ప్రతి ప్రవక్త కూడా చెప్పడం జరిగింది అని మోషే ధర్మశాస్త్రమైన తౌరాత్ అనే గ్రంథంలోను, దావూదు ప్రవక్త గారిపై అవతరింపబడ్డటువంటి జబూర్ గ్రంథంలోను, ఈసా అలైహిస్సలాం గారిపై అవతరింపబడ్డటువంటి ఇంజీల్ గ్రంథంలోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపబడ్డటువంటి ఖురాన్ అనే గ్రంథంలోను, మరియు అబ్రహాం లేఖనాల్లోను, మరియు అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పినట్టుగా అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక చరిత్రలలో అనేక భాషల్లో అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి ఇచ్చినటువంటి అనేక గ్రంథాల ద్వారాను ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాను అని ఈ యొక్క గ్రంథాల ద్వారా సాక్ష్యాధారాలను ఇస్తూ ఒక ప్రవక్త ఇంకో ప్రవక్తకి, ఒక గ్రంథం ఇంకొక గ్రంథానికి సాక్ష్యాన్ని ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు
ఆ యొక్క చిట్ట చివరి ప్రవక్తగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన కొన్ని మంచి వాక్యాలను, నీతి వాక్యాలను ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి లూసిఫర్ అనబడేటటువంటి ఇబ్లీస్, ఈ యొక్క లూసిఫర్ అనబడేటటువంటి ఈ యొక్క ఇబ్లీస్ జిన్ను, అగ్ని నుంచి సృష్టించబడ్డటువంటి జిన్ను వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు. ఈ యొక్క సైతాన్ బారి నుంచి నేను సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఈ యొక్క ఇబ్లీస్, ఈ యొక్క లూసిఫర్ అనబడేటువంటి ఈ యొక్క సైతాన్, జిన్ను వర్గానికి సంబంధించిన సైతాన్ మన మనసుల్లో, మన మదిల్లో, మన ఆలోచనలో వేసేటటువంటి అన్ని రకాల వస్వసాల నుంచి, ఆలోచనల నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి, చెడు మాటల నుంచి, చెడు అలవాట్ల నుంచి, అన్నిటి నుంచి కూడా నేను సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని మనందరి తరపున కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఆమీన్. అల్లా, నీవు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకుని ఆ ప్రవక్త గారి ద్వారా మాకు ఏదైతే జ్ఞానాన్ని బోధించావో ఆ యొక్క విషయాలను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఇహలోకంలో మరియు పరలోకంలో మా అందరికీ సహాయ సహకారాలు అందించమని, మేము మొయ్యలేనటువంటి బరువును మాపై మోపవద్దని, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టమని, మమ్మల్ని క్షమించమని, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని, మిమ్మల్ని మా అందరి తరపున కూడా ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు నీకు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్, ఉమ్రాలు చేస్తూ ఎవరైతే ఇస్లాంని అమలు చేయడం కోసం, పాటించడం కోసం ఈనాడు ఎక్కడెక్కడైతే ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి తరపున, మా తరపున, అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరి యొక్క ప్రార్థనని స్వీకరించండి, వల్ల మాకు సహాయం చేయండి, వల్ల ఆమీన్. ముందుగా మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన హదీసులని చూసిన కొన్ని వాక్యాలను, మంచి వాక్యాలను, నీతి వాక్యాలను చూసినట్లయితే, ఇన్నముల్ ఆమాలు బిన్నియాత్, ఈ యొక్క పదం ఒక హదీస్. ఇన్నముల్ ఆమాలు బిన్నియాత్ అనే ఈ యొక్క హదీస్ బుఖారి అనే హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకొనబడింది. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క వాక్యం గురించి చెప్పారు. ఇన్నముల్ ఆమాలు బిన్నియాత్ అంటే మనం ఏ ఉద్దేశంతో ఏదైతే పని చేస్తామో దానికి సంబంధించినటువంటి ఆలోచన, ఏ ఆలోచనతో అయితే మనం ఏదైతే పని చేస్తామో ఆ ఆలోచనతో చేసినటువంటి పనికి తగిన పుణ్యం లేదా తగిన పాపం మనకి దక్కుతుంది అని. అంటే ఒక చెడు పని చేస్తే ఎటువంటి ఆలోచనతో చేసాం, ఒక మంచి పని చేస్తే దాన్ని చెడు ఆలోచనతో చేసామా, మంచి ఆలోచనతో చేసామా, ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని చెడు ఆలోచనతో చేసామా లేదా మంచి ఆలోచనతో చేసామా, మన యొక్క నియత్ అంటే ఆలోచన బట్టి ఆ యొక్క పాపం, పుణ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ధర్మంలో ఏదైనా ఆచరణకు ప్రతిఫలం ఆ పనిని ఆచరించే వాని ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ధార్మిక ఉద్దేశంతో చేసే కర్మలకు మాత్రమే పుణ్యం లభిస్తుంది. మనం ఏదైనా పుణ్యం చేస్తే అది ధర్మం పరంగా ఉన్నటువంటి కార్యాల ప్రకారం చేసిన దానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పిన విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవది, మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మయ్యా గైరి తరక్తుహు వా షిర్కహు. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ యొక్క హదీస్ని హదీసే కుదిసి అని అంటారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ అనే హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకొనబడింది. ఈ యొక్క హదీస్ యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒక మంచి పని చేసి ఆ మంచి పని ద్వారా నన్ను ఆరాధించాలి, నన్ను మెప్పించాలి అని చేస్తే పర్వాలేదు. కానీ ఆ మంచి పని లేదా ఆ పూజ, ఆ పురస్కారం ద్వారా, ఆ ఆరాధన ద్వారా మీరు నాతో పాటు ఇంకెవరినో కూడా మెప్పించాలి, ఆరాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో కనుక చేస్తే, అటువంటి పనులతోటి, అటువంటి పూజా పురస్కారాలతోటి, అటువంటి ఆరాధనలతోటి, అటువంటి నమాజులతోటి, అటువంటి సదకా ఖైరాతులు, జకాతులతోటి లేదా అటువంటి కుర్బానీలతోటి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాన్ని అంటే,
ఎవరైనా సరే ఏదైనా ఒక పుణ్యకార్యం చేయాలన్నా, ఒక ఆరాధన చేయాలన్నా అది కేవలం అల్లాని మెప్పించడం కోసమే ఉండాలి కానీ, ఒక బాబానో, ఒక బొమ్మనో, ఒక ఫోటోనో, ఒక వస్తువునో, ఒక జెండా అంటే ఒక షిర్క్‌కి సంబంధించినటువంటి 786లను, తావీదులను ఇటువంటి వాటిని కాకుండా, కొన్ని వస్తువులను ఇటువంటి వాటిని కాకుండా, మనం చేసే ప్రతి ఆరాధన కూడా కేవలం అల్లాకు మాత్రమే అంకితమయ్యే విధంగా ఎటువంటి షిర్క్ మరియు బిదాతులు లేనటువంటి ఆరాధన గనక చేస్తే అది మాత్రమే అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాను అని చెప్తూ ఉన్నారు. షిర్కుతో కూడుకున్నటువంటి ఎటువంటి ఆరాధనని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క హదీస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ధార్మిక కార్యాలు కేవలం అల్లా ప్రసన్నత కోసమే చేయాలి, వేరే ఏ ఉద్దేశము అందులో ఉండకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క హదీస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ ఏమిటి అంటే, ఒక కల్మా చదివినటువంటి అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు అనేటటువంటి కల్మా చదివినటువంటి ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఎటువంటి బహుదైవారాధనకు పాల్పడకుండా, అసలు అల్లాకు దేనిని కూడా సాటి కల్పించకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశించడం ఖాయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ ఏమిటంటే, తాయెత్తు ఎవరైతే ధరిస్తారో ఆ తాయెత్తు ధరించిన వారు షిర్కుకు పాల్పడినట్లే, ఒక విధంగా బహుదైవారాధనకు పాల్పడినట్లే, ఒడిగట్టినట్లే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని అహ్మద్ మరియు సహీహ్ అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు అంటే, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అస్రక అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే తాయెత్తు ధరించిన వారు షిర్కుకు పాల్పడినట్లే, ఒక విధంగా బహుదైవారాధనకు పాల్పడినట్లే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అంటే, నేను తలిస్తే ఎవరు ఎటువంటి పాపాలు చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలచిన వారి యొక్క పాపాలను క్షమించి వారిని స్వర్గంలోకి పంపించగలడు ఏనాటికైనా. కానీ షిర్క్ చేసిన వారిని మాత్రం అల్లాహ్ క్షమించనని చెప్తూ ఉన్నారు ఖురాన్లో. షిర్క్ అంటే అల్లాహ్తో పాటు లేదా అల్లాహ్ను వదిలేసి లేదా అల్లాహ్తో పాటు వేరే వాటిని కూడా నమ్మటం లేదా ఆరాధించటం అని దీని యొక్క అర్థం. ఈ యొక్క విషయాలు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా మనకి అర్థమవుతూ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ ఏమిటి అంటే, నీకు ఏదైనా అవసరం పడి ప్రార్థించాలి అని అనుకుంటే, నీకు అవసరం పడి ఎవరినైనా ప్రార్థించాలి, పూజించాలి అని అనుకుంటే కేవలం అల్లాహ్ను మాత్రమే ప్రార్థించు, మరి ఇంకెవ్వరిని ప్రార్థించవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా తెలియజేశారంటే, ఇజ్తా సఅల్తా ఫస్ అలిల్లాహ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని తిర్మిజీ అనే హదీస్ గ్రంథంలో సహీహ్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. మరియు ఖురాన్లోని 2వ సూర అయిన సూర అల్ బక్రాలోని 45, 46 వాక్యాలలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, మీకు ఎటువంటి కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు వచ్చినా, లాభ నష్టాలు కలిగినా, ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు వచ్చినా మీరు కేవలం నన్నే నమ్ముకోండి, మీరు నమాజు ద్వారా, ప్రార్థన ద్వారా నన్ను ఆరాధించండి, నన్ను సహాయం అడగండి. మీరు నమాజు చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఓపిక పట్టండి. ఇది చాలా కష్టమైన పనే కానీ నన్ను నమ్ముకున్న వారికి ఇది చాలా సులువైన పని. ఎందుకంటే వాళ్ళు ఏనాటికైనా ఒకనాటికి నా దగ్గరికి చేరుకోవాలని వారు నమ్ముతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా, ఆస్తిపాస్తులు, సంతానము, పిల్లలు, అధికారము లేదా జాబులు లేదా ఇంకేదైనా సరే వస్తువులు మన దగ్గర ఉన్నా లేకపోయినా, వచ్చినా పోయినా, లాభం కలిగినా నష్టం కలిగినా అన్నీ కూడా అల్లా అనుకున్న ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అందుకే ఇటువంటి సమస్యలు ఏవి తలెత్తినా కూడా కేవలం అల్లానే నమ్ముకోవాలి, అల్లానే ఆరాధించాలి, అల్లాపైనే ఆధారపడి ఉండాలని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఓపిక పట్టాలని చెప్పడం జరిగింది. మరి వీలైతే మనం సదకా ఖైరాతులు, జకాతులు, సహాయ సహకారాలు, ఉపవాసాలు, ప్రార్థనలు, వీలైనన్ని నఫిల్ సున్నత్ నమాజులు ఇటువంటివి చేయడం కోసం ప్రయత్నించాలి. ఇటువంటివి వదిలేసి మరి మనలో కొంతమంది తెలుసో తెలియకో
మరి తావీజులు, బాబాలు లేదా అనేక రకాల షిర్క్ మరియు బిదాత్ పనుల వంట వెళ్తూ ఉన్నారు. మరి ఖురాన్ మరియు హదీసులు మనకి ఒక పద్ధతి నేర్పిస్తూ ఉంటే, మరి మనలో కొంతమంది ఖురాన్ మరియు హదీసులు తెలుసో మరి తెలియకో, కొంతమంది మరి వాళ్ళకి ఎటువంటి పద్ధతులు నేర్పారో మరి వారు ఖురాన్ మరియు హదీసుల్లో లేని విధంగా కూడా ప్రవర్తించే వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్తూ ఉన్నారు ఏమని, నీకు ఏదైనా అవసరం పడి ప్రార్థించాలి అని అనుకుంటే కేవలం అల్లాను మాత్రమే ప్రార్థించు అని, మరి ఇంకెవరిని కూడా ప్రార్థించకు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లోని 2వ సూరాలోని 45, 46 వాక్యాల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే విషయాన్ని తెలియజేశారు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇక తర్వాత ఇంకొక హదీస్ చూసినట్లయితే, ఇది కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న హదీస్కి అనుగుణంగా ఉన్నటువంటి హదీసే. ఏమిటి అంటే, కష్టాల్లో ఉండి సహాయాన్ని అర్థించదలిస్తే గనక, కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా సహాయం కావాలి అని అనుకుంటే గనక కేవలం అల్లా యొక్క సహాయాన్ని మాత్రమే అర్థించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని తిర్మిజీ మరియు సహీహ్లో తెలియజేయడం జరిగింది. ఇస్తస్ అంత ఫస్తయిన్ బిల్లాహ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన ఈ యొక్క హదీస్ని తిర్మిజీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, నీవు ఎక్కడున్నా సరే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో కలిగి ఉండు. అల్లా నిన్ను అనుక్షణం గమనిస్తున్నాడు అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇత్తకిల్లాహ హైసుమా కుంత అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు తిర్మిజీ అనే హదీస్ గ్రంథం ద్వారా. నీవు ఎక్కడ ఉన్నా సరే, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, రాయి కింద ఉన్నా, అడవుల్లో ఉన్నా, నీళ్ళల్లో ఉన్నా, నీళ్ళ పైన ఉన్నా, మనుషుల మధ్యలో ఉన్నా, మనుషుల మధ్యలో లేకున్నా, ఎక్కడున్నా సరే అల్లాహ్ మాత్రం అనుక్షణం నిన్ను చూస్తున్నాడు, నీ మదిలో మెదిలే ఆలోచనలు సైతం ఆయన వింటున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన ఈ యొక్క విషయాన్ని తిర్మిజీ అనే హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ప్రవక్త తన సొంతగా ఏవి మాట్లాడలేడు, అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా ఇవ్వబడిన వాక్యాలు తప్ప. ప్రవక్త తన యొక్క పెదాలను కూడా అల్లా ఆజ్ఞ లేకుండా కదపలేడు. ప్రవక్త ఏదైనా మాట్లాడాడు, ఆయన పెదాలు కదిపాడు అంటే అది కూడా అల్లా చిత్తమే. అల్లా అనుకున్న విషయం బయటపడటం కోసమే ప్రవక్త ఆయన యొక్క పెదాలను కదపడం జరుగుతుంది, ఆ విషయాలను చెప్పడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ ఏమిటంటే, మన్ అతా అని ఫకద్ అతా అల్లాహ్. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోబడింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు ఏమని అంటే, నాకు విధేయత చూపితే మీరు అల్లాహకి విధేయత చూపినట్లే. అంటే అల్లాహ్ కోరే మార్గంలో మీరు గనక నడవాలి అనుకుంటే గనక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన మార్గంలో నడవాలి. అలా చేస్తే మీరు నిజంగా అల్లాహకి విధేయత చూపినట్లే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్లాహకి విధేయత చూపాలి అంటే నాకు విధేయత చూపితే అల్లాహకు విధేయత చూపినట్లే అని అంటే కనుక దీని అర్థం మరోలా అర్థం చేసుకోకూడదు. అంటే అల్లాని పూజించాలి, అల్లాని ఆరాధించాలి, అల్లాకి నమాజులు చేయాలి, అల్లాని మెప్పించడం కోసమే సదకా, ఖైరాతులు, జకాతులు, హజ్, ఉమ్రాలు చేయాలి అంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం కూడా ఇవన్నీ చేయొచ్చా అని అనుకునేవారు కూడా ఉంటారు. అది తప్పు. అది షిర్క్ అవుతుంది లేదా బిదాత్ అవుతుంది. బిదాత్ కాదు, షిర్కే అవుతుంది అది. ఎందుకంటే అల్లాహ్తో పాటు ఇంకెవరిని ఆరాధించకూడదు అన్నది ఇస్లాం సిద్ధాంతం. అష్హదు లా ఇలాహు ఇల్లల్లాహు, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు అన్న విషయం ఇస్లాం ధర్మంపై ఆధారపడి ఉంటుంది. వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు. ఆయన్ని అల్లా మనుషుల్లో నుంచి చిట్ట చివరిగా ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క భక్తుడే. ఆయన ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని, జీవన పద్ధతులను, ఆరాధనా పద్ధతులను మానవులకు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రవక్తని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోవటం జరిగింది.
ఎవరైనా సరే అల్లాకు విధేయత చూపాలి అని అనుకునేవారు ఈ యొక్క ప్రవక్త ద్వారా చూపించిన పద్ధతుల ప్రకారం జీవిస్తే అల్లాకు విధేయత చూపించినట్లే అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రవక్త ఎలా అల్లాను ఆరాధించి చూపించారో, అంటే నమాజులు ఎలా చేశారు, ఉపవాసం ఎలా పెట్టారు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు ఎలా చేశారు, జీవితంలో పుట్టుక నుంచి మరణించేంత వరకు, మరణించిన తర్వాత మరియు అనేక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కానీ, పెద్దరికం కానీ, సంబంధాలు కానీ, సమాజంలో ఉన్న అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలు, అనేక విషయాలలో ఏ విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా పద్ధతులు నేర్పడం జరిగిందో ఆ పద్ధతుల ప్రకారం జీవించడం, ప్రవక్త ద్వారా చూపించబడ్డ పద్ధతుల ప్రకారం కనుక మనం జీవిస్తే ఆ ప్రవక్తని ప్రవక్తగా నమ్మటం, అల్లా యొక్క ప్రవక్తగా, అల్లా యొక్క భక్తుడిగా ఆ ప్రవక్తని మనం నమ్మటం, ఆ పద్ధతుల ప్రకారం ఆ ప్రవక్త ద్వారా చూపించిన పద్ధతులని మనం నమ్మి ఇష్టపడి వాటి ప్రకారం మనం ఆచరిస్తూ జీవిస్తూ మనం అల్లాని ఆరాధించడం, దీనిని మనం ప్రవక్తకు విధేయత చూపిస్తే అల్లాకు విధేయత చూపించటమే అని అనే పదం దీనికి ఇలా అర్థం వస్తుంది. కానీ మన యొక్క ఆరాధనలు, భక్తి, భయం, గౌరవం, మర్యాద అన్నీ కూడా అల్లాహకు మాత్రమే అంకితం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు అవి ఎలా జరగాలి అని అనుకున్నప్పుడు ప్రవక్త ద్వారా చూపించబడ్డటువంటి పద్ధతుల ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించాలి అన్న విషయం ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ని బుఖారీ అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకొనబడింది. ఆ హదీస్ ఏమిటి అంటే, బాధితుని శాపానికి భయపడండి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. బాధితుని శాపానికి అల్లాహకు మధ్య ఏ అడ్డు ఉండదు. అందుకోసం బాధితుని యొక్క శాపానికి భయపడండి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తెలియజేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి మోసపోయినా, ఆ వ్యక్తి ద్వారా హింసించబడ్డా, ఆ వ్యక్తి ద్వారా ఎవరైనా అన్యాయం పాలైనా, ఆ వ్యక్తి ద్వారా ఎవరైనా టెన్షన్కి ఫీల్ అయినా, ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో, అన్యాయం పాలైనటువంటి వ్యక్తి, అభాగ్యుడైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా టార్చర్ పొందేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా మోసపోయినటువంటి వ్యక్తి, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అటువంటి మోసపోయినటువంటి అన్యాయం పాలైనటువంటి ఆ యొక్క వ్యక్తి, అతడు చేసేటటువంటి దువ్వ 7 ఆకాశాలను చీల్చుకుంటూ అల్లా యొక్క అర్ష్ వద్దకు అతని యొక్క ప్రార్థన వెళ్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేశారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే బాధితుని యొక్క శాపానికి భయపడండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే అతడు మనల్ని శపించినా అది మనకి తగులుతుంది. ఎందుకంటే అతడి యొక్క ప్రార్థన అల్లా వద్ద స్వీకరించబడుతుంది. అల్లా తప్పకుండా అతని మొరను ఆలకించి అతన్ని బాధ పెట్టిన వారిని శిక్షిస్తాడు అని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మన మూలంగా ఎవరు మోసపోకుండా, ఎవరు ఇబ్బందులు పడకుండా, ఎవరు అన్యాయం పాలు కాకుండా, ఎవరిని టార్చర్ పెట్టకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, దొంగతనాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటివి చేయకుండా, కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా మనందరం కూడా శాంతియుతంగా ఒకరి పట్ల ఇంకొకరు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ, కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కలిసి జీవిస్తూ ముందుకు సాగాలి అని ఖురాన్ మరియు హదీస్లో మనకు నేర్పుతూ ఉన్నాయి. మన మూలంగా ఏ వ్యక్తి కూడా, ఎటువంటి ధర్మంలో ఎటువంటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కూడా మన మూలంగా ఇబ్బంది కలగకూడదు, అన్యాయం కాకూడదు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇత్తకి దావతుల్ మస్తులూమి ఫయిన్నహు లైసా బైనహా వా బైనల్లాహి హిజాబున్ అనే ఈ యొక్క బుఖారీ హదీస్ గ్రంథంలోని హదీస్ ద్వారా మనకి ఈ యొక్క విషయం అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకొనబడ్డాయి.
ఆ హదీస్ ఏమిటి అంటే, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు ఏమని అంటే, అల్ మోమినున్ లిల్ మోమినిన్ లిల్ మోమిన్ కల్ బన్యూన్ యషుద్దు బాస్తుహు బాస్తాన్. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, విశ్వాసులు పరస్పరం ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు. అల్లాని నమ్మినటువంటి అషద్వన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషద్వన్న మొహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అని అల్లాను నమ్మినటువంటి నిజమైన విశ్వాసులు, నిజమైన ముస్లింలు, నిజమైన అల్లాని నమ్మి అల్లా యొక్క ధర్మం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించేటటువంటి నిజమైన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి, ఒక ముస్లిం కుటుంబం ఇంకొక ముస్లిం కుటుంబానికి, ఒక ముస్లిం సమాజం ఇంకొక ముస్లిం సమాజానికి, ఒక ప్రాంతపు ముస్లింలు ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలకి ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగానైతే మనం ఒక బిల్డింగ్ కట్టినా, ఒక గోడ కట్టినా, ఆ రాయి పెట్టి మధ్యలో ఎలాగైతే సీసాన్ని పోయడం జరుగుతుందో, సిమెంట్ పోయడం జరుగుతుందో, దాన్ని కలపడం జరుగుతుందో, అలా కట్టిన గోడ ఏ విధంగా పటిష్టంగా ఉంటుందో, ఒక గోడ ఇంకొక గోడకి, ఒక రాయి ఇంకొక రాయికి, లేదా దాంట్లో వేయబడ్డ ఆ యొక్క సీసం ఆ యొక్క గోడ పటిష్టతకు ఏ విధంగా అయితే ఆధారపడి ఉంటుందో, ఏ విధంగా అయితే పటిష్టంగా ఆ గోడ ఉంటుందో, ఆ కట్టడం ఉంటుందో, అదేవిధంగా విశ్వాసులు కూడా పరస్పరం ఒకరికొకరు ఈ విధంగానే కలిసిమెలిసి ఉండాలి అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ ద్వారా. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగానైతే యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి లైన్లో నిలబడ్డవారు ఒకరికి ఒకరు ఏ విధంగానైతే పటిష్టమైన గోడ వలె నిలబడి ముందుకు సాగుతారో, ఒక రాయికి ఇంకొక రాయికి మధ్యలో సీసం కరిగించి పటిష్టంగా నిర్మించినటువంటి ఒక నిర్మాణం వల్ల ఏ విధంగా ఒక గట్టిగా ఉంటారో, మీరు నమాజుల్లో నిలబడ్డప్పుడు అలాగే నిలబడి ఉండాలి, సమాజంలో జీవించేటప్పుడు కూడా అలాగే జీవించి ఉండాలని ఖురాన్ ద్వారాను మరియు హదీసుల ద్వారాను మనకి ఈ యొక్క విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే దీని యొక్క అర్థం, ఒక కుటుంబంలో కానీ మన పక్క కుటుంబాల్లో కానీ ఇస్లాంలో కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వారి యొక్క హక్కులు, పిల్లల హక్కులు, బంధువుల హక్కులు, బంధుత్వాల హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, భార్యాభర్తల యొక్క హక్కులు, అత్తమామల యొక్క హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, ఇంటి పక్క వారి మీద ఉన్న హక్కులు, ఇంటి ఇరుగు పొరుగు వారిపైన ఉన్నటువంటి హక్కులు, సమాజంపై ఉన్నటువంటి హక్కులు, దేశంపై ఉన్నటువంటి హక్కులు, రాజ్యంపై ఉన్నటువంటి హక్కులు, ప్రపంచంపై ఉన్నటువంటి హక్కులు, భూమిలో ఒక మానవుడిగా ఉన్నటువంటి హక్కులు, ఇస్లాంలో ఒక దాసుడు, అల్లా యొక్క దాసుడిగా భక్తుడిగా ఉన్నటువంటి హక్కులు, ప్రతిదీ కూడా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో ఇవ్వటం జరిగింది. మరి ఈ హక్కులను పూర్తి చేయడం కోసం ఒకరిపై ఒకరు ఎవరైనా సరే కులం, మతం, ప్రాంతం అనేది పక్కన పెట్టేసి ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకొని జీవించాలి. ఇది ఒక విషయం అయితే, ఇంకొక విషయం, నీ యొక్క స్నేహితుడు, నీ యొక్క చుట్టమో, నీ యొక్క దాసుడో, నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరైతే కల్మాగు అషదన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదన్న మొహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అని చదివి ఎవరైతే ఇస్లాంలో జీవించడం కోసం ఇబ్బందులు పడుతున్నారో, పాటుపడుతున్నారో, కష్టపడుతున్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, అవసరాలలో ఉన్నారో, అటువంటి వారిని గుర్తించి వారికి సహాయం చేయటం, వారికి జాబులు ఇప్పించటం, నీళ్ళు లేకపోతే నీళ్ళ సౌకర్యం కల్పించడం, లేకపోతే అనారోగ్యంతో ఉంటే వారికి ట్రీట్మెంట్ చేపించటం, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉంటే మనతోటి వీలైనన్ని సహాయ సహకారాలు వారికి అందించడం, ఇల్లు లేకపోతే వారికి ఇంట్లో సామాన్లు కానీ ఇల్లు కానీ కట్టించడం కోసం ప్రయత్నించడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం కోసం, అనాథలైతే వారికి సహాయం చేయడం కోసం. అదేవిధంగా మన జకాతులో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. జకాతు కూడా ముందు మన కుటుంబంలో, మన చుట్టాలలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయాలి, వారికి సెట్ చేయాలి, వారిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ముందుగా మీ యొక్క జకాతుని మీ చుట్టాలలో ఉన్నటువంటి పేదవారికి ఖర్చు పెట్టండి అని చెప్పడం జరిగింది. మీ సమాజంలో ఉన్నటువంటి వారి కోసం ఖర్చు పెట్టండి అని చెప్పడం జరిగింది. మీ స్నేహితుల్లో ఉన్నటువంటి వారి కోసం ఖర్చు పెట్టండి అని జరిగింది. అదేవిధంగా ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి వారి కోసం, పాటుపడుతున్నటువంటి వారి కోసం ఖర్చు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోవాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది.
విశ్వాసులు పరస్పరం ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు. ఆ కట్టడంలోని ఒక భాగం మరో భాగానికి ఎలా ఆధారంగా ఉంటుందో అదేవిధంగా విశ్వాసులు కూడా పరస్పరం కలిసిమెలిసి ఉంటారు అని నిజమైన విశ్వాసం యొక్క మనస్తత్వం, అతడి యొక్క ఆలోచన, అతడి యొక్క బిహేవియర్ ఈ విధంగా ఉంటుంది, అతడి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది అని, ఇటువంటి మనస్తత్వం ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని నిజమైన విశ్వాసి పొరుగు వారి పట్ల ఇటువంటి ఆలోచనతో ఉండాలి, జీవించాలి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తెలియజేసిన ఈ యొక్క బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి హక్కులు ఇవ్వడం జరిగింది. సలాంకి ప్రతి సలాం చేయటం, తుమ్మితే అల్హమ్దుల్లా అంటే యారహముకల్లా అని చెప్పడం, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే పరామర్శించి వారి కోసం దువా చేయడం, సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్కి వెళ్ళటం, ఎవరైనా దావత్ ఇస్తే ఆ దావత్ ఇస్లాం పద్ధతి ప్రకారం కనుక ఉండుంటే దాన్ని అటెండ్ చేయటం, ఈ విధంగా ఇంకా కొన్ని హక్కులు ఒక ముస్లింపై ఇంకా ఒక ముస్లింకి ఇవ్వడం జరిగింది. మరి విశ్వాసులు పరస్పరం ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు. ఆ కట్టడంలోని ఒక భాగం మరో భాగానికి ఎలా ఆధారంగా ఉంటుందో అదేవిధంగా విశ్వాసులు కూడా పరస్పరం కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగింది. మన ముందు ఎవరైనా చెడు అలవాట్లు, ఉదాహరణకి సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం, ఆల్కహాలు, గుట్కాలు, డ్రగ్స్ ఇటువంటి ఎవరైనా కొంటున్నా, తింటున్నా, అమ్ముతున్నా అది ఇస్లాం పద్ధతి ప్రకారం కనుక మనకి హరాం మరియు నిషిద్ధం, నేరమని కనుక తెలిస్తే అటువంటి విషయాలని ఆపడం కోసం ప్రయత్నించాలి. వారికి అది తప్పని చెప్పడం కోసం ప్రయత్నించాలి. మనం అటువంటి సంపద సంపాదించకూడదు, అటువంటి అలవాటు కాకూడదు, అటువంటి వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, అటువంటి సంపద ద్వారా మనం కుటుంబాన్ని పోషించుకోకూడదు అని మనలో ఉన్న మనం ఒకరికొకరు ఇలా ఈ విధంగా మోటివేషన్ ఇచ్చుకుంటూ, సముదాయించుకుంటూ, చెప్పుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. అదేవిధంగా మనలో ఉన్న మనకు తెలిసిన ఇంకెవరైనా సరే నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అగత్యాలు, అత్యాచారాలు, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు చేస్తూ టైంపాస్గా విచ్చలవిడిగా అనేక రకాల ఇష్టం వచ్చినట్టు శరీరం కనిపించేటటువంటి బట్టలు వేసుకుంటూ ఇష్టం వచ్చినటువంటి వ్యాపారాలు, ధర్మవిరుద్ధమైనటువంటి జీవితం ఎవరైనా గడుపుతూ ఉంటే అటువంటి వారిని హెచ్చరించాలి, లేదా సముదాయించాలి, లేదా అర్థమయ్యేటట్టు వారికి నచ్చజెప్పాలి అని. ఇవన్నీ కూడా ఒక ముస్లింపై ఇంకొక ముస్లింపై ఉన్న బాధ్యతలు. నీవెవరు నా చెప్పడానికి అని అనడానికి వీల్లేదు. మనం కొట్లాడుకొని ధర్మం అంటే ఏమిటో తెలియని, ఇస్లాం అంటే ఏమిటో తెలియని, ఖురాన్ అంటే ఏమిటో తెలియని, అల్లా ఎవరో తెలియని అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం కొట్లాడుకొని, మనం గొడవలు పెట్టుకొని అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నవ్వులు పాలవటం, అల్లా చెప్పిన చట్టం, అల్లా చెప్పిన ధర్మం, అల్లా ఇచ్చిన ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఉన్నాయో వాటికి ఎవరైతే విరుద్ధంగా, వాటికి అగెనెస్ట్గా ఎవరైతే మనకి తీర్పులు చెప్తూ ఉంటారో, లేకుంటే ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్టు, వారి మనసుకు నచ్చినట్టు, ఎవరైతే ఇష్టం వచ్చినట్లు మనలో అనేక విధంగా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వారికి తెలియక ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మనకి ఇష్టం వచ్చినట్లు మన కొట్లాటను వాళ్ళ ముందు పెడితే వారి ఇష్టం వచ్చినట్టు ఏదైతే మన మధ్యలో ఇది న్యాయం అని అనుకొని ఎవరైతే తీర్పు చేస్తూ ఉంటారో వారి దగ్గర మనం వెళ్ళి నవ్వుల పాలు అయ్యే బదులు అసలు ఈ కొట్లాటలు, గొడవలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అన్యాయాలు, అక్రమాలు ఇటువంటి వాటికి వెళ్లకుండా అందరం కలిసిమెలిసి జీవిస్తూ నీవెవరు నాకు చెప్పడానికి అనే మాటను పక్కకు పడేసి ఏదైనా ఒక మంచి విషయం ఎవరైనా చెప్తే దానిని స్వీకరించి సరే ఇన్షాల్లా నేను ప్రయత్నిస్తాను, నా ద్వారా తప్పు జరిగిపోయింది అని మనం ఒక మెట్టు కిందకు దిగి ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఆలోచించి జీవించడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అహం, గర్వం అనే వీటి ద్వారా మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే అదే అహం, అదే గర్వం ఒకనాడు అగ్ని నుంచి సృష్టించబడేటువంటి లూసిఫర్ అనబడేటువంటి ఇబ్లీస్ ఏ విధంగా దైవదూతల ద్వారా స్థాయిలో పెట్టినా కూడా ఆ యొక్క అహం మరియు గర్వం మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిని ఆ యొక్క ఇబ్లీస్ అనబడేటువంటి లూసిఫర్ అనే జిన్ను వర్గానికి సంబంధించిన సైతాన్ని ఏ విధంగానైతే సైతాన్గా దుత్కరించి శపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అదే అహం, గర్వం మనలో ఉండకుండా వాటిని పక్కకు పడేసి మనం ఎవరైనా సరే ఏది మంచో, ఏది చెడో, ఏది పుణ్యమో, ఏది పాపమో, ఏది హరామో, ఏది హలాలో చెప్తే దాన్ని విని అర్థం చేసుకొని జీవించడం కోసం ప్రయత్నించాలి. ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ఇంకా అనేక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన హదీసుల గురించి మనం తర్వాత ప్రసంగంలో చర్చించుకుందాం. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క తప్పులను క్షమించి మా అందరిని మీరు దీవించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడడం వల్ల అల్లాహ్
మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల ఆమీన్.